గ్యాప్ లేకుండా ఏడాదికి 2-3 సినిమాలతో ప్రేక్షకులను అలరించే మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ అస్సలు పత్తా లేకుండా పోయాడు. అప్పుడెప్పుడు బెంగాల్ టైగర్ తర్వాత మళ్ళీ ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. వరుసపెట్టి కథలు వింటున్నా ఏ కథ రవికి నచ్చడం లేదట. నయా మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే జాగ్రత్త కారణంగానే రవితేజకి ఎన్ని కథలు వినిపించినా ఎక్కడం లేదు. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో ఎవడో ఒకడు అనే సినిమాకు ఓకే చెప్పాడని, అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. తాజాగా రైటర్ విక్రమ్ సిరి దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాలో నటించబోతున్నాడని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఇదిలా ఉంటే మాస్ మహారాజా ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్తున్నాడన్న వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. బాడీ ఫిట్నెస్ బాగానే ఉన్నా ఫేస్ లో కళ తప్పడంతో రాబోయే సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు, మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు రిజువినేషన్ థెరపీ చేయించుకోవాలని రవి డిసైడ్ అయ్యాడట. అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా